ఈ మనుషులు ఉన్నారే, ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా ఉంటారు. ఏంటో మరి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏముంది, మొన్న అక్క వచ్చింది కదా, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి, అది ఉతుకు ఇది ఉతుకుదు, పిల్లలకి స్నానం చేయించు అంది, కానీ కూర్చొని అసలు కనీసం నాతో మాట్లాడిందా? వాళ్ళు వస్తే మాట్లాడి పంపించింది. ఎగురుకుంటూ పోయావు అక్క పిలిచిందని. ఇప్పుడేమో అలా అంటున్నావు. నీతో మాట్లాడుతూ కూర్చుంటే పనులు ఎట్లా అవుతాయి ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని? అయితే ఫంక్షన్ నీకు బాధ్యతగా పనులు అప్పచెప్పి అక్క బయట పనులు చూసుకొని వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంది. నీతో కబుర్లు చెప్తుంటే ఎట్ట ఫంక్షన్ పనులు అవుతాయి? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అంటే మరి నాతో మాట్లాడలే, టైం స్పెండ్ చేయలేదు కదా. ఇంట్లో కూర్చొని ఇద్దరు సుత్తి కొట్టుకోవడానికి ఫంక్షన్ ఉన్నప్పుడు ఎలా కుదురుద్ది? నీకు బాధ్యతగా ఇంటి పనులు అప్పచెప్పి అక్క బయట పనులు వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్పింది. నీతో కూడా కబుర్లు చెప్తే మరి ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? సొంత మనిషిని ముందు రమ్మనేది ఎందుకు? అవునులే, పనులు చూసుకొని మరి ఇంట్లో చూసుకోవడానికి నన్ను పట్టించుకోలేదు పని మనిషిలాగా అంటే ఎట్లా? అవునులే, నేనే అర్థం చేసుకో. నాకే అప్పచెప్పి నువ్వు పెద్దదాన్ని అవుతున్నావు. ఇప్పుడు ఏమన్నా ఉంటే నువ్వు నన్ను అడుగుతావు, నాకు చెప్తావా, బయట వాళ్ళకి చెప్తావా? నీకే చెప్తా, బయట వాళ్ళకి ఎట్ట మరి అప్పుడు నేను పని మడిచినా? కాదు కాదు, సొంత మరి అప్పుడు నువ్వు కూడా ఆమె పని మడిచివి కాదు కదా. మాట్లాడి మీ అక్కతో ఫోన్ చేసి మంచిగా. అలా అబద్ధాలు చేసుకోవద్దమ్మా. అవును, అలా ఉంటే ఎలాగా? నీ బిడ్డల పెళ్ళికి కూడా ఉండాలి వాళ్ళు అలాగే. ఓకేనా? మాట్లాడుకోండి.